సో ఎలా ఉన్నారు జెమినీ సురేష్ గారు? అద్భుతంగా ఉంటారు ఆయనకి. 3 పువ్వులు అంటే 3 కాయలు 6 పువ్వుల 3 పువ్వులు 6 కాయలు అలా ఉన్నారైతే. ఇక నా మైండ్లో ఎద్దదో శంభో సారీ 3 పువ్వుల కిందే ఉన్నానండి. హ్యాపీగా ఉన్నాను అంజలి గారు. కాయలు అవ్వలేదా మీరు ఇంకా? అండ్ నాకు ఈ మధ్యన నాకు ఏంటంటే చాలా హ్యాపీ ఏంటంటే ఏం చెప్తున్నాను డిలీట్ చేసుకోండి బాబు. ఓకే డిలీట్ చేసేసి. హ్యాపీగా ఉన్నానండి అంజలి. ఓకే అంటే ఈ పువ్వులు ఎవరికి ఇస్తున్నారండి? 3 పువ్వులు దాకా ఉంటే 3 పువ్వులతో ఏం చేసుకుంటారండి? దాచుకుంటాం, పూజ ఎక్కడ పెడతాం, గుడిలో పెడతాం, ఫోటోల దగ్గర పెడతాం. ఎక్కువ ఉంటే చదువుకుంటాం. బాగుందండి. సో ఈ మూవీలో సమానంగా మంచు లక్ష్మి గారితో సమానంగా సమానాలు ఇక్కడ చెప్పనా, ఇక్కడ ఓ విలన్, ఓ హీరోయిన్, ఓ అసిస్టెంట్, అంతే, ఇంకేం లేదు. ఇక మీరు ఇంత మాట కాదు, ఆయన సినిమా మొత్తం ట్రై చేస్తుంటాడు మన పక్కకు రావడానికి. చూస్తేనే ఆయనకి వెళ్ళిపోతాడు. అవడానికి పేరుగా హస్బెండ్ క్యారెక్టర్ ఫైట్ లో కూడా ఉన్నారంట కదండి. ఫైట్ లో ఉంటాను కాదు. ఈ సినిమా నేను ఒక్కడే హీరో, ఓన్లీ పాజిటివ్ క్యారెక్టర్ నేను. మిగిలిన వాళ్ళందరూ నిధులు ఎత్తుకుపోయేవాళ్ళు, కాపాడేవాడు నేను. కాపాడే వాళ్ళే ఆబ్వియస్ గా హీరో అవుతారు. సో ఎలా ఉన్నింది అంటే స్టోరీ లైన్ ఎలా తీసుకున్నారు మీరు? ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, ఏమో చాలా హుషారుగా వచ్చేస్తూ ఉంటది. ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత చాలా మంచి పాత్రని క్యారెక్టరైజేషన్ చూస్తాం సినిమాలో. ఆదిత్య ఓం గారు చాలా మంచి క్యారెక్టర్ చేస్తారు. సార్ లక్ష్మి గారి గురించి నేను ఎందుకంటానంటే కూడా ఉంటాను కానీ చాలా తెలియకుండా వస్తాడు కాబట్టి నేను లక్ష్మి గారి గురించి ఆవిడ క్యారెక్టర్ అల్టిమేట్ ఫినామినల్లీ సినిమాకి మెయిన్ పిల్లర్ ధ్వజస్తంభంలాగా నిలబడతారు ఆవిడ. ఇక మిగతా క్యారెక్టర్ ఎస్ఆర్ గారు చేసిన అన్ని క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మనం చాలా క్యారెక్టర్ సినిమాలో చేస్తా ఉంటాం. నేను ఏదో క్యారెక్టర్ చేశాను అనుకోండి, అక్కడ కనిపించాడు, కాసేపు నవ్వించాడు, వాడు వెళ్ళిపోయాడు, మర్చిపోతాం. నేను ఇప్పుడు డైరెక్టర్ ఒకటి అడుగుతాను, ఎవరన్నా నన్ను పొడవాలి లేదా నేను ఇంకొకటి పొడవాలి అని గుర్తుంటాడు. అలా గుర్తుండిపోయే పాత్రలే అన్ని కూడా. ఆదిపరంలో ప్రతిదీ గుర్తుండిపోయే పాత్ర. ఒకసారి కనిపించినా కూడా ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిందని గుర్తుంటుంది. ఒక్క పాత్రను కూడా క్రియేట్ చేయాలి. అందుకే అంత ధైర్యంగా అన్ని భాషల్లో సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తాను. అందుకని మీరు నన్ను ఒకసారి నెక్స్ట్ టైం సురేష్ గారిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తప్పకుండా సురేష్ గారు పాన్ ఇండియా యాక్టర్, దీనివల్ల మొత్తం తీసేస్తారు. ఆబ్వియస్ గా వెరీ వెరీ చాలా చాలా గొప్ప అవకాశం కదా ఒక సినిమా ద్వారా అందరికీ పరిచయం అవటం అనేది. సో అన్ని క్యారెక్టర్స్ బాగుంటాయి. అన్ని అంటే ఇలాంటి సినిమాలు రేరుగా వస్తాయి. మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి తెలుగు వాళ్ళు చూడాల్సిన సినిమా చూసి తీరాలి. టైటిల్ అందుకే అంత ఈ హీరో ఈ మధ్యకాలంలో మీరు ఎలాంటి పర్ఫెక్ట్ టైటిల్ చూస్తుంటారు. సినిమా కథ చూసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఇది సినిమా టైటిల్ అందరూ చూడాల్సిన సినిమా. హార్ట్ఫుల్గా చెప్తాను, నిజంగా చూస్తే ఫీల్ అవుతారు.